ఇప్పుడు మనం జంతువుల విషయం తీసుకుంటే, మనం చూడలేని ఒక ఎనర్జీని కూడా అవి చూస్తాయి అని అంటారు. అట్ ద సేమ్ టైమ్ కాకి ఇంటి ముందుకొచ్చి ఒర్లితే మంచిది అని అంటారు. లైక్ బంధువులొస్తున్నారని, లేదా మంచి జరగబోతుంది అని అంటుంటారు. అదే గుడ్లగూబ ఇంటి పైన ఉండి అరిస్తే అరిష్టమని భయపడుతూ ఉంటారు నార్మల్‌గా అంటే. అది ఎంతవరకు కనెక్షన్ ఉందంటారా? ఇవి బిలీఫ్ సిస్టమ్స్. హ్మ్. ఇందాక చెప్పినట్టే మన బిలీఫ్ సిస్టమ్ ఇది. హ్మ్. ఇప్పుడు మనం ఎప్పుడైతే కాకికి మంచి ఇంటెన్షన్ ఇచ్చి, హ్మ్. "నువ్వొచ్చి అరువు నాకు మంచి జరుగుతుంది" అంటే అది మంచే జరుగుతుంది. హ్మ్. గుడ్లగూబని లక్ష్మీదేవి వాహనంగా కూడా నమ్ముతారు. అవును. ఓకే. ఇప్పుడు ఇది ఈ ధనత్రయోదశి వచ్చినప్పుడు జనాలు చీపుర్లని కొనుక్కొని తెచ్చుకుంటారు. చీపురు, చాట ఇవన్నీ. హ్మ్. ధన్‌తేరస్. హ్మ్. ఎందుకు? అవన్నీ లక్ష్మీప్రదాలు. చిన్న చిన్న గుడ్లగూబ బొమ్మలు కూడా కొని తెచ్చుకుంటారు. హ్మ్. లక్ష్మీప్రదం అని. ఒకరోజు లక్ష్మీప్రదం అయ్యి, ఇంకో రోజు చెడు. చెడయిపోతుందా? హ్మ్. అది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. హ్మ్. అంతే. ఓకే. అంటే ఏంటి అంటే, ఆ యానిమల్ ఎనర్జీకి హ్మ్. వాళ్ళ యాన్సెస్ట్రల్ బ్లడ్ లైన్‌లో ఏదో జరిగుండొచ్చు. అదలా కంటిన్యూ అవుతోంది. హ్మ్. ఇదే గుడ్లగూబ పక్కవాడి ఇంటి మీద వాలితే వాళ్ళకి మంచి మంచి జరగొచ్చు. అదే కాకి ఇంకొకడి ఇంటి మీద వాలితే వాళ్ళకి చెడు చెడు. జరగొచ్చు. హ్మ్. సో, వాళ్ళ బ్లడ్ లైన్‌లో ఉండే బిలీఫ్ సిస్టమ్‌ని బట్టి అది క్రియేట్ అయింది. ఇప్పుడు ఎక్కువ మందికి అదే సిస్టమ్ క్రియేట్ అయింది అంటే, వాళ్ళకు ఆ ఎనర్జీ తోటి కనెక్షన్ అలా ఉంది అని అర్థం అంతే. కానీ హ్మ్. అందరికీ అది వర్తిస్తుందని కాదు. సో, ఇప్పుడు నార్మల్‌గా మనము ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాము ఎక్సార్సిజం అని. సో, ఈ ఎక్సార్సిజం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలది చెయ్యొచ్చా సోల్స్ పైన అంటారు? ఎక్సార్సిజం అనేది ఏమి లేదు. అది ఇండియాలో మనం చేసే చేతబడి. ఓకే. అంతే. హ్మ్. సో, అంటే ఏంటి అంటే, ఒక సోల్‌ని రిలీజ్ చేసే ప్రక్రియ. హ్మ్. ఒకటి జరిగింది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్‌లో ఆహ్, ఒక సోల్ ఇబ్బంది పడుతోంది. హ్మ్. అంటే ఒక ప్రాసెస్ చేశారు ఒక మనిషి మీద. ఆ ప్రాసెస్‌లో నుంచి ఆ సోల్‌ని రిలీజ్ చేయాలి. హ్మ్. ఆ రిలీజ్ చేయడానికి దాన భేద దండోపాయాలు హ్మ్. ఇవి అంతే. సో, దాన్ని రిలీజ్ చేసే ప్రక్రియ ఈ ఎక్సార్సిజం అంతే.